హలో అండి, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఖీర్లోను అలాగే ఫ్రూట్ సలాడ్లోను వాడుతూ ఉంటాం కదా. ఈ కస్టర్డ్ పౌడర్ మన రోజువారీ దినంలో ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటుంది కదా. ఇలాంటి కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక కప్పులో నేను అన్ని ముక్కాలు వంతు తీసుకున్నానండి. అందులో చక్కెర అయితే యాడ్ చేశానండి. ఒక కప్పు అదేనండి, ముక్కాలు కప్పు వంతు చక్కెర అయితే తీసుకున్నాను. ఈ చక్కెర ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్లో ఈ చక్కెర వేస్తున్నామని తర్వాత మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు చక్కెర యాడ్ చేయకుండా చేశారు, అలా చేయకూడదండి. ఇప్పుడు మనం స్వీట్లో వేసే చక్కెర ఎలా ఉంటుందో అలానే వేయండి. ఇది ఓన్లీ ఆప్షనల్ అన్నట్టు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చక్కెరని అందులో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. ఈ చక్కెర అంతా పొడి పొడిగా రావాలి. చూస్తున్నారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేస్తూనే ఉండాలి. ఇలా మెత్తని పొడిలాగా వచ్చిన తర్వాత ఇందులోకి మూడు ఇంగ్రీడియంట్స్ వేయాలండి. పెద్ద పనేమీ కాదు. ఆ తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి. ఇక్కడ చక్కెర అయితే అయిపోయింది. దాని తర్వాత కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేయాలి. చూస్తున్నారా, ఈ చక్కెరలోకి ఇప్పుడు ఒక కప్పు వంతు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందామండి. ఈ కార్న్ ఫ్లోర్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో కూడా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇలా ఈ కార్న్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకో కప్పు మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఫుడ్ కలర్ బదులు ఇప్పుడు ఇందులో కొంచెం లైట్ కలర్ రావాలి కనుక ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు ఎవరైనా సరే. నేనైతే ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేశానండి. ఇది టర్మరిక్ కాబట్టి యాంటీబయాటిక్ని చంపేస్తుందేనండి. యాంటీబయాటిక్ అంటే వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది కాబట్టి పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత యాలకులని కూడా యాడ్ చేసుకున్నానండి. అదేనండి బాబు, వెన్నెల ఎసెన్స్ కావాలి కదా, దానికోసం మనము బయట నుంచి తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. యాలకులు యాడ్ చేస్తే సరిపోతుంది. వాటిని అన్నిటిని ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఇంకొకసారి మిక్సీ వేసి బ్లెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూస్తున్నారా, ఇంతేనండి. ఇప్పుడైతే కార్న్ ఫ్లోర్తో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ అనేది తయారైందండి. ఇందులో మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. అది కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. ఈ కార్న్ పౌడర్ని మనము ఖీర్లోను ఫ్రూట్ సలాడ్లోను యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అలాగే హైజీనిక్గా ఎటువంటి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంటిల్లిపాదికి హెల్త్నిచ్చిన వారు అవుతారు. మన ఇల్లే మన వైద్యశాల అని భావించినప్పుడే చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఇంతకీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.